హలో అండి, నేను మీ రాధ. వెల్కమ్ టు రాధ. అన్ని ఛానల్స్ అనమాట, అన్ని యాప్స్లో అన్ని ఛానల్స్లో ఇది అంటే ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ అన్నిట్లో ఇది అప్లోడ్ అవుతుందండి. చాలామంది నన్ను డౌట్ అడిగారు. నా నెంబర్ తెలిసిన వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేశారు, ప్లస్ వాట్సాప్లో కూడా అడిగారు అనమాట. యాక్చువల్గా ఫేషియల్స్ అబ్బాయిలు, అమ్మాయిలు, టీనేజ్ వాళ్ళు, కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళు కూడా చేయించుకుంటారు. నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి ఏంటంటే నేను అది టిక్ చేసుకున్నాను అనమాట. ఎన్నిసార్లు చేయాలి, ఏ ఫేషియల్స్ చేయాలి, ప్లస్ క్లీనప్స్ కూడా ఫేషియల్ లానే ఉంటాయా, లేదంటే ఏంటి డిఫరెన్స్ అని అడిగారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ అడిగారు అనమాట. ఆ క్వశ్చన్లన్నీ లైన్గా నేను రాసుకున్నాను. ఒక్కొక్కటే మీకు నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చేయించుకోవచ్చా ఫేషియల్స్? ఎస్, చేయించుకోవచ్చండి. క్లీనప్స్ చేయించుకోవచ్చా? ఓకే, క్లీనప్ చేయించుకోవచ్చు. క్లీనప్ కూడా 1 వీక్ ఒకసారి చేయించుకోవాలి. ఫేషియల్ ఎవ్రీ 20 డేస్కి చేయించుకోవాలి. ఓకేనా? ఆ ఫేషియల్స్లో రకాలు, క్లీనప్లో రకాలు నేను చెప్తాను. ఓకే, ఇంకేదన్నా నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను చెప్తాను. ఓకే, ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది కదా. ఫేషియల్స్ ఆడవాళ్ళు, మగవాళ్ళు, కొంచెం ఏజ్ల వాళ్ళు, ఇప్పుడే ఒక 18 దాటిన వాళ్ళు పిల్లలు చేయించుకోవచ్చు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఓకే, యాక్నీ ఉన్న, పింపుల్స్లో గుంటలు పడిపోతాయి కదా, అవి ఉన్న, పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ చాలామందికి, మచ్చలు, ఇటు సైడ్ మచ్చలు, డార్క్నెస్ అన్నీ వస్తాయి కదా, అవన్నీ పోవడానికి కూడా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.